సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో రాజకీయ కక్షలు బగుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త అయిన చింతలపాటి మధును గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మధును హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి యార్కారం స్టేజ్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చింతలపాటి మధు గతంలో సంచలనం సృష్టించిన 2 హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ పాత కక్షలతోనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా హత్యకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కుమార్ అందిస్తారు. కుమార్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలో ఉన్నటువంటి యార్కారం గ్రామంలో మాత్రము దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మాజీ సర్పంచ్ మౌనిక భర్త అయినటువంటి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి చింతలపాటి మధును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసేసి గోనె సంచిలో కట్టి మూటగట్టి పడేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా యార్కారం గ్రామంలో మాత్రం ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 6 సంవత్సరాల వ్యవధిలో యార్కారం గ్రామంలో రాజకీయ హత్యలు అనేవి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. 2020 సంవత్సరంలో ఒంటెత్తు వెంకయ్యను హత్య చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నటువంటి మిద్దె రవీందర్ ను కూడా హత్య చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి చింతలపాటి మధును కూడా అదే విధంగా దారుణమైనటువంటి హత్య చేసిన నేపథ్యం అయితే అయితే దీనికి ముఖ్యంగా రాజకీయ కక్షలే దీనికి హత్య కారణం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అదే విధంగా పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు అనే సంవత్సరంలో ప్రధాన నిందితుడిగా ఉన్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి కూడా కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా గతంలో 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఒంటెత్తు వెంకన్న హత్య కేసులో కూడా మధు నిందితుడిగా ఉన్నట్టు అంటే గతంలో జరిగినటువంటి 2 హత్య కేసులలో కూడా మధు నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఆ విధమైనటువంటి రాజకీయ కక్షలు ఉన్నాయి కాబట్టి ఆ కక్షల నేపథ్యంలోనే ఈ యొక్క మధు హత్య జరిగిందని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సూర్యాపేటలో నివాసం ఉంటున్నటువంటి మధును ఒక ప్రణాళిక ప్రకారం కూడా బయటికి తీసుకొచ్చేసేసి ప్రత్యర్థులు దారుణంగా కత్తులు గొట్టలతో విచక్షణ రహితంగా నరికి చంపేసేసి ఆ యొక్క మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచేసి ఆ యార్కారం గ్రామ శివారులో పడవేశారు. అటుగా వెళ్తున్నటువంటి స్థానికులు ఆ యొక్క విషయాన్ని గమనించేసి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించేసి దారుణమైన హత్య జరిగిందని భావించి నిందితుల కోసం మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు కుమార్ అయితే ఇప్పుడు లాస్ట్ కాల్ అంటే తను హత్యకు గురయ్యే ముందు ఏదైనా కాల్ డేటా కానీ ఏదైనా పోలీసులు సేకరించారా? దాని నుంచి ఏదైనా ఆధారాలు సేకరించారా? ఇదే విషయానికి సంబంధించేసి మధు భార్య అయినటువంటి మౌనిక కూడా కొన్ని విషయాలు తెలియజేసిన పరిస్థితి ఉంది. మధు మామూలుగా అంటే క్యాంప్ ఆఫీస్ కానీ ఇతరత్ర పంచాయతీకి వెళ్ళినప్పుడు మాత్రమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ఉండేవాడు. అదే విధంగా లేనటువంటి ఫోన్ సైలెంట్ లో పెట్టేవాడు. ఆ పంచాయతీలు కానీ ఏదైనా విషయం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కాల్ చేసేవాడు అని చెప్పేసి కూడా మౌనిక చెప్తున్న పరిస్థితి ఉంది. సో నిన్న కూడా క్యాంప్ ఆఫీస్ లో పంచాయతీ ఉందని చెప్పేసి కూడా తన భర్త వెళ్ళాడని, ఆ తర్వాత ఆ ఫోన్ అనేది సైలెంట్ లో ఉండడం స్విచ్ ఆఫ్ చేసి ఉండడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత అంటే ఈవినింగ్ సమయంలో తన బంధువులు మధుకు ఫోన్ చేయగా తాను ఇంటికి వస్తున్నా అని చెప్పాడు. కానీ తను మాత్రం ఇంటికి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి వరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అదే ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఆన్ అయిన తర్వాత తన బంధువులు ఫోన్ చేస్తున్నా ఇంటికి వస్తున్నా అని చెప్పాడు. కానీ ఎవరో వ్యక్తులు మాత్రం తన భర్తను బయటికి తీసుకెళ్లారు. అందువల్ల రాత్రి మొత్తం కూడా బయటికి తన భర్త రాకుండా ఉన్నాడని చెప్పేసి కూడా మధు భార్య మౌనిక చెప్పిన పరిస్థితి. తాము ఊహించినట్లుగానే తాము భయపడ్డట్టుగానే తన భర్త కొంతమంది దుండగులు మాత్రం హత్య చేశారని చెప్పేసి కూడా మౌనిక
ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. మధు కాల్ డేటా పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు. అయితే అప్పటి వరకు కూడా మధు యొక్క ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, తర్వాత ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ బంధువులే ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి ఫోన్ చేయగా ఇంటికి వస్తున్నా అని చెప్పి మధు చెప్పాడు. ఆ తర్వాత మాత్రం మధు నుంచి మాత్రం ఎలాంటి ఫోన్స్ అనేది బయటకు పోయినటువంటి పరిస్థితులు అని చెప్పవచ్చు. సో ఈ కోణంలోనే అంటే మధు బయటకు వచ్చిన తర్వాత మధు మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి ప్రత్యర్థులు మాత్రము మధును తీసుకెళ్లేసేసి బయటకు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధంతో హత్య చేసిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని మాత్రం గోడ సంచిలో ఉంచేసి వెళ్ళారు. అంటే హత్యకు ఇప్పుడు మొత్తం ఈ హత్యకు మొత్తం ప్రధాన ప్రకారం మాత్రం రాజకీయ కక్షలే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మిద్దె రవీందర్ కు సంబంధించి మర్డర్ జరిగిన తర్వాత ఆ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఆ మిద్దె రవీందర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉంటారు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అదే కోణంలో మాత్రం ఆ దృష్టి సారించేసి ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కుమార్, అయితే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే చెప్పొచ్చు, ఎందుకంటే ఇంత ప్లాన్డ్ గా గోనె సంచిలో తనని కట్టి పడేశారు హత్య చేసి. సో ఇది వరకు ఏదైనా కాల్స్ వచ్చినట్టు కానీ ఏదైనా సమాచారం తన భర్త తనకి ఇచ్చినట్టు కానీ ఏమైనా మృతుడి భార్య ఏదైనా చెప్తోందా? ఎప్పుడైతే మిద్దె రవీందర్ హత్య జరిగిందో ఆ హత్యలో మధు అనే పర్సన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారో అప్పటి నుండి కూడా గ్రామంలో మాత్రమే మధు ఉండట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ హత్య జరిగిన తర్వాత రవీందర్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ తనపై కక్ష పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పి భావించినటువంటి మధు ముందస్తుగానే సూర్యాపేట వెళ్ళేసేసి సూర్యాపేటలో నివాసం ఉంటున్నట్లుగా కూడా ఆ మధు భార్య చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క హత్యలు జరిగిన తర్వాత తన భర్త నిందితుడిగా ఉన్నారని చెప్పేసి పోలీసులు భావించేసి తన భర్తను కేసులో ఇరికించారని చెప్పేసి కూడా తను మృతుడి భార్య అంటే మధు భార్య మౌనిక చెప్తున్న పరిస్థితి ఉంది. అప్పటి నుండి కూడా అంటే పాత కక్షలు ఉన్నాయి కాబట్టి తన భర్తకు ప్రాణహాని ఉంటుందన్న ఉద్దేశంతో అంటే మధు ముందస్తుగానే గ్రహించేసేసి ఆ ఎర్కారం గ్రామంలో ఉండకుండా సూర్యాపేట వచ్చేసి సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. సో అప్పటి నుండి కూడా మధ్య మధ్యలో అంటే గ్రామానికి అయితే వెళ్ళి వస్తుంటాడు కానీ ఆ గ్రామంలో మాత్రం ఉన్నటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందన్న ఒక భయం అనేది ఈ కుటుంబాన్ని మాత్రం వెంటాడుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 2 హత్యలకు సంబంధించి ఒంటెత్తు వెంకన్న హత్య అవుతుంది, అదేవిధంగా మిద్దె రవీందర్ హత్య అవుతుంది. ఈ 2 హత్యలకు సంబంధించేసి ప్రధాన ముద్దాయిగా కూడా మధు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన అనుచర వర్గం మాత్రము ఖచ్చితంగా మధుపై కక్ష పెంచుకొని ఉంటారు, మధును అంతమొందించాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో గ్రామంలో ఉండకుండా బయట ఉంటేనే బాగుంటుందని భావించేసి తాము బయట ఉంటున్నామని చెప్పి కూడా మధు భార్య అయినటువంటి మౌనిక చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే రాజకీయ కక్షలతోనే తన భర్త హత్య జరిగిందని చెప్పేసి కూడా మౌనిక చెప్తుంది. ఇదే కోణంలో మాత్రము పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే అయితే అదేవిధంగా మధు భార్య మౌనిక ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎవరి మీద అయితే అనుమానం ఉందో వారికి సంబంధించిన పేర్లను కూడా మౌనిక వెల్లడించడంతో వారిని అదుపులో తీసుకోవడానికి మాత్రం ప్రయత్నాలు పోలీసులు మాత్రం చేస్తున్నారు. సో చేశారా దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇంకేదైనా పోలీసులు ఇంకేమైనా డీటెయిల్స్ ఏదైనా చెప్పారా? ఎప్పుడైతే మౌనికను అడిగిన తర్వాత మౌనిక ఇచ్చినటువంటి వివరణ ప్రకారము పోలీసులు మాత్రము కొంతమంది వ్యక్తులపై మాత్రము కేసులు నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. సో మౌనిక ఇచ్చినటువంటి సమాచారంలో గ్రామానికి సంబంధించినటువంటి 6 వ్యక్తుల పేర్లను ఆమె వెల్లడించిన పరిస్థితి ఉంది. సో ఆ 6 వ్యక్తుల్ని విచారించిన తర్వాత దీనిపై పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది రాజకీయ కక్షలతో ఈ హత్య జరిగింది మాత్రం పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా మౌనిక ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తం చేసిందో ఆ వ్యక్తులను మాత్రం అదుపులోకి తీసుకుంటాము, కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తాము, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే గ్రామాల్లో ఈ విధమైన రాజకీయ కక్షలు పెంచుకుంటూ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తులు మాత్రం వదిలిపెట్టబోమని పోలీసు చెప్తున్నారు. ఈ కోణంలోనే మేము దృష్టి సారిస్తున్నాము. తప్పనిసరిగా ఆ మృతునికి సంబంధించి అంటే ఎవరైతే హంతకులుగా ఉన్నారో వారిని మాత్రము మేము గుర్తిస్తాము, వారిని కఠినంగా శిక్షిస్తామని మాత్రమే పోలీసులు చెప్తున్నారు.